తీసుకొచ్చి 2012లో జరిగిన ఎన్నికలు గెలిపించడానికి ముఖ్య భూమిక పోషించి అప్పటి నుండి ఇప్పటి వరకు వారి అండదండలు, మరి కేసీఆర్ గారి అండదండలు, తోడుగా ఇప్పుడు పల్ల రాజశేఖర అండదండలు గణపూర్ నియోజకవర్గంలో ఉన్నాయి. సో పార్టీ క్యాడర్కు ఎలాంటి కొదువ లేదు. అయితే అనిశ్చితి మాత్రం ఉన్నది. కేటీ రామారావు గారు 2 జూన్ తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమం రోజు వారే స్వయంగా మాట్లాడి రాజన్న గణపూర్ నియోజకవర్గం చాలా డిస్టర్బ్ అయింది, దాన్ని సరి చేసుకోవాలి, కార్యక్రమాలు చేపట్టాలి, ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేర్పులు జరిపించి కమిటీలలో మార్పులు చేర్పులు జరిపించైనా సరే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వారు ఆదేశించడం కూడా జరిగింది. సరే ఏదేమైనా కూడా ఈరోజు మనమందరం కూడా అయితే మొత్తము అటు ఇటు పోయిన వాళ్ళందరూ వచ్చడానికి వేల సంఖ్యలో ఉన్నారు. వేల సంఖ్యలో ఇక్కడ తీసుకురావడం బాగుండదు. మొన్న ఒకసారి మాట్లాడి ముఖ్యులందరం ఒకసారి అవసరమైతే కేసీఆర్ గారిని కలుద్దామని ఒక ఆలోచన కూడా వచ్చి ఉండే. కారణం ఏంటంటే ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించే విషయంలో మరి టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏకగ్రీవ తీర్మానం చేస్తే, అదేవిధంగా కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేస్తే, ఆనాడు పెద్దలు కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, మరి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆ తీర్మానం చేసే అవకాశము నాకు కల్పించడం నా పూర్వజన్మ సుకృతం. ఆ సందర్భంలో కేసీఆర్ గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పాలని వచ్చాం, కానీ వీలు కాలేదు. ఏదేమైనా కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా మొత్తం 95% గణపూర్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉండే, పార్టీ ప్రతినిధులు గొప్పగా ఏ పదవి కావాలంటే ఆ పదవి ఇచ్చి గొప్పగా పార్టీని అభివృద్ధి చేయడం జరిగింది. అది మొత్తం కూడా కడియం శ్రేణికి ఉపయోగపడ్డది. ఆయన నమ్మించి మోసం చేసి, నమ్మక ద్రోహం చేసి, మనలోనే కాదు పెద్దలు కేసీఆర్ గారిని అతిపెద్ద మోసం చేసి, ఆయన ఎలాంటి మోసం చేసిండో మనందరికి తెలిసి పెద్దలు మాట్లాడుతారు. అయినప్పటికీ కూడా మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఒక పక్క మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ వైఫల్యాలను ఇప్పటివరకు ఒక్క పని కూడా చేసింది లేదు. 37.5 కోట్ల రూపాయల 100 బెడెడ్ హాస్పిటల్ ఇస్తే ఇప్పటివరకు దానికి తలం చూడలే, శంకుస్థాపన చేయలే. అప్పుడు చేసేది ఉంటే ఆపేయడం జరిగింది. 10 కోట్ల రూపాయలు వెంకటేశ్వర చిలుపురు బుట్టకి 10 కోట్ల రూపాయలు వస్తే దాని గురించి కూడా మాట్లాడే ప్రసక్తి లేదు. గణపూర్ మున్సిపాలిటీ అయ్యేది ఉండే ఆపిన గనుడు అతనే, అది అట్లాగానే ఉన్నది. మరి ఏమి అభివృద్ధి చేస్తారని వచ్చిండే ఇప్పటివరకు ఒక పైసా తీసుకురాలేదు. పనులు ఆపడమే అభివృద్ధిగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. సో రాబోయే రోజుల్లో మనం అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామారావు గారి మార్గదర్శకంలో మనకు అండగా తోడుగా మరి పల్ల రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. మనం అందరం కూడా రాబోయే రోజుల్లో మరింత మనోనిబ్బరంతో, ఆత్మస్థైర్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు 15 ఆగస్టు అయిపోగానే వెంటనే అప్పటిదప్పుడు నిర్ణయం తీసుకొని మరి మారపాక ఇంటి పేరు ఎక్స్ ఎంపీపీ, ఎక్స్ జెడ్పీటీసీ, తాజా మాజీ జెడ్పీటీసీ, అదేవిధంగా స్టాండింగ్ కమిటీ చైర్మన్, తర్వాత వెల్ఫేర్ వెల్కమ్ స్వాగతం తెలియజేసుకుంటున్నా. వాటిని పాటలో చేంజ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత గణపురం నియోజకవర్గంలో సీనియర్ ఎవరు అంటే మారపాక రవి గారు ఆ రకంగా గొప్పగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా గబ్బెట బుచ్చయ్య మాజీ ఎంపీపీ, 2 సార్లు సర్పంచ్ గారు గబ్బెట బుచ్చయ్య గారు కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నా. ఎక్స్ ఎంపీపీ, 2 సార్లు మేజర్ గ్రామ పంచాయతీ ఒగ్లాపూర్కు సర్పంచ్గా కూడా వారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా వేలేరు మండలంలో మరి 2 గ్రామ కమిటీ అధ్యక్షులు పోలు తిరుపతి గారు, అదేవిధంగా ప్రవీణ్ నార్లగిరి ప్రవీణ్ అప్పుడు మిగతా వాళ్ళు చాలామంది అటుపోయిన్లు, ఇటు వచ్చిండ్లు, అటు పోయిండ్లు. అందరు కూడా గులాబీ కండ కప్పుకున్న వాళ్ళందరూ కూడా కొంత అటు ఇటు ఉన్నప్పటికీ కూడా ఈరోజు అందరూ కూడా గొప్పగా కేసీఆర్ గారి నాయకత్వం వచ్చి రాబోయే రోజు పార్టీని అభివృద్ధి చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం అంటే మాకు ఛాయిస్ ఇవ్వాలి.
ఒక ఇప్పుడు అదే ఇప్పుడు మన వరంగల్ అవిభక్త వరంగల్ జిల్లా మొత్తానికి మరి గణపూర్ నియోజకవర్గం ముద్దుబిడ్డ, జనగాం జిల్లా కేంద్రమైన జనగాం ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఒక చెప్పాలంటే ఈ 2 నియోజకవర్గాలు అప్పుడు గెలిచినవి కూడా గన్పూర్ అండ్ జనగాం మాత్రమే గెలవడం జరిగింది. 2011 నుంచి వెళ్ళి మొన్నటి వరకు పనిచేసిన క్యాడర్ అంతానేమో గన్పూర్లో గెలిపిస్తే నన్ను ఇన్ఛార్జిగా జనగాంకి ఇస్తే జనగాం గెలిచిందన్న 2 గెలవడం అంటే ఎంత గట్టిగా కార్యకర్తలు కరుడుగట్టిన కార్యకర్తలతో దీన్ని బట్టి తెలుస్తుంది. సో రాబోయే రోజుల్లో మీ ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు పల్ల రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలు కేటీఆర్ గారు, రాజన్న, వేదిక మీద ఆశీనులైన పెద్దలు, ముఖ్య నాయకులు, మరందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ సాధించిన శుభాకాంక్షలు కూడా ఈరోజు చెప్పుకుందాం. 2 మాటలన్నా అన్న మాట్లాడతారు అన్ని విషయాలు. గన్పూర్ 2001 నుంచి కూడా ఉద్యమానికి ముందు పీఠన ఉన్నది. సిద్దిపేటతో పోటీ పడుతూ, సిరిసిల్లతో పోటీ పడుతూ ఉద్యమంలో ముందున్నది. అన్నిట్లలో కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్ని కేసులైనా ఎదురు దెబ్బలైనా కూడా ఈనాడు కూడా ఎవరికి జంకలే. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఎంపీ ఎన్నికల్లో మొత్తం 7 నియోజకవర్గాల్లో 40,000 ఓట్లు దాటింది గన్పూర్ నియోజకవర్గం. గన్పూరు అభ్యర్థి గన్పూర్ వాళ్ళు ఉన్నారు. గన్పూర్ ఎమ్మెల్యే వాళ్ళు ఒత్తిడి పెట్టినా, బీజేపీ అభ్యర్థి కూడా అక్కడి నుంచి ఒత్తిడి పెట్టినా, అన్నీ కూడా కలపోతా కూడా మన మీద దాడి చేసినా కూడా ప్రతి ఊర్లో పొద్దున నుండి సాయంత్రం దాకా కూడా చెక్కు చెదరకుండా బెదిరించినా, కేసులు పెట్టినా, ఏం చేసినా కూడా కదలకుండా హైయెస్ట్ ఎక్కువ ఓట్లు సాధించింది మాత్రం మళ్ళా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. అందులో మా మండలం తీసుకుంటే కూడా 800 ఓట్లు మాత్రం వాళ్ళకి ఎక్కువ పోయింది. మా ఊర్లో మాత్రం మళ్ళీ టీఆర్ఎస్ జెండానే ఎగరేసినాం ఇంత అందులో కూడా. కాబట్టి ఇవాటికి కూడా చాలా కర్కశంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. డిగ్రీ కాలేజ్ తెస్తానంటే రానియలే, మున్సిపాలిటీ తెస్తానంటే మీకే తెలుసు ఎన్నిసార్లు రానియకుండా చేసిండ్రు. హరిశన దగ్గర పోయి 100 బెడ్ హాస్పిటల్ తెస్తే దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయనియలే. అనేక అభివృద్ధి కార్యాలకు అడ్డుపడి ఇవాళ మా నాయకులు, కార్యకర్తలందరినీ కూడా అడుగడుగున అడ్డుపడుతుంటే కూడా నిన్న కూడా మనోజ్ రెడ్డిని అక్కడికి పోతే ఆయన కూడా తీసుకుపోయి అరెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా మొత్తం కూడా కదిలిపోయినాం. కాబట్టి ఇవాళ మాకు నాయకులకు కొరత లేదన్నా, కార్యకర్తలకు కొరత లేదు. తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి అడుగుజడల్లో 2001 నుంచి 14 వరకు ఎట్లున్నారో, 14 నుంచి 7 వరకు ఎట్లున్నారో భవిష్యత్తులో కూడా స్టేషన్ గన్పూర్ మన పార్టీకి అండగా మీ యొక్క ఆదేశాల కోసం ఎదురు చూస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ అందరికి కూడా ఇప్పటిదాకా మీరందరూ ఇటు జనగాంకి వచ్చి పనిచేసిండ్రు, జనగాం వాళ్ళు కూడా మొన్న మీ అందరూ కూడా వచ్చి పనిచేసిండ్రు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అద్భుతంగా పనిచేసిండ్రు, ఎంపీ ఎన్నికల్లో చేసిండ్రు, ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా రిజల్ట్ చూపించిండ్రు. కాబట్టి మనం భవిష్యత్తులో కూడా మనకు అధిష్టానం యొక్క అండదండలు ఎప్పటికి కూడా వాళ్ళ యొక్క నిర్దేశాలు, ఆదేశాలు, వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు ఖచ్చితంగా ఉంటాయి. కేటీఆర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, కొద్దిగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు చేస్తున్న దురాఘాతాలను ఇమ్మీడియట్గా మీ దగ్గర తీసుకొస్తే దానికి వెంటనే మీరు స్పందించాలని చెప్పి కూడా మా నాయకుల, కార్యకర్తల తరఫున మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంగా మారపాక రవి గారికి, అదేవిధంగా బుచ్చన్న గారికి, మిగతా ప్రవీణ్ గారికి, మిగతా తిరుపతి గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, కలిసి పని చేసుకుందాం, కష్టపడదాం, మరలా ప్రభుత్వం మనదే వస్తుంది. మిగతా విషయాలు అన్నగారిని మాట్లాడవలసిందిగా కేటీ రామారావు గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మన జనగామ శాసనసభ్యులు, సోదరులు, మీ అందరికీ ఆప్తులు పల్ల రాజశేఖర రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, గన్పూర్ మాజీ శాసనసభ్యులు పెద్దలు రాజన్న గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు యాదరి బాలమల్లు గారు, పార్టీ జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన మా తమ్ముడు రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ గారు, అదేవిధంగా సోదరుడు తుంగ బాలు గారు, మన పెద్ద సోదరుడు సంపత్ గారు, అదేవిధంగా మేడం సరిత గారు, అదేవిధంగా సోదరుడు ఈరోజు పార్టీలోకి విచ్చేసిన తిరిగి పునరాగమనం వారికి తెలుసు భయ్య, రవణకు, బుచ్చన్నకు, ప్రవీణన్నకు, అదేవిధంగా తిరుపతికి
నలుగురికి, వారితో పాటు విచ్చేసిన మా సోదరులకు, సోదరిమణులందరికీ, పాత్రికేయ మిత్రులకు, స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఇంత ఓపికగా ఉన్న మా పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటిది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నాకున్న అవగాహన మేరకు ఎందుకంటే మొన్న నేను ఢిల్లీలో కూడా అక్కడ సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్తో కూడా కలిసి వచ్చిన కాబట్టి చెప్తా ఉన్నా, తప్పకుండా తొందరలోనే స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది. తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రాజయ్య గారి గెలుపుకి ఈరోజు ఒక మొదటి అడుగు పడిందని నేనైతే అనుకుంటాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడే చెప్పినారు, గన్పూర్లో ఉప ఎన్నిక రావడము ఖాయం, తప్పకుండా మనం గెలవడం ఖాయం అన్న మాట చెప్పినారు. చెప్పిన దానికి అనుగుణంగానే నేను కూడా వ్యక్తిగతంగా అనుకునేది, హైకోర్టులో ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టుకొని ఉన్నారు, అక్కడ సానుకూల ఫలితం వస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆశాభావం ఉంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అది ఓపెన్ వీళ్ళేమి దాచుకొని కూడా దాచుకుంటలేరు. వాళ్ళు ఇట్లా గెలిచిండ్రు, అందులో ఎంపీకి పోటీ చేస్తాను, ఇట్లా గెలిచిండ్రు, కండువాలు కప్పుకొని ఓపెన్గా కుల్లా ఇల్లు ఊరు తిరుక్కుంటా కాంగ్రెస్ పార్టీ కోటేమని తిరిగిండ్రు. కాబట్టి ఇంట్లో గెలిచిన వాళ్ళు అవతల పోయి మరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే చట్టం చాలా క్లియర్గా ఉంది. మే 2023లో సుప్రీంకోర్టుకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం కూడా స్పష్టంగా తీర్పిచ్చింది. కాబట్టి తప్పకుండా హైకోర్టులో ఫలితం వస్తుందని నేనైతే ఆశాభావంతో ఉన్నా. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేల మీద కూడా కొంతమంది మీద, 3 మీద వేసినాం ఇక్కడ హైకోర్టులో. మన కడియం శ్రీహరి గారు, అదేవిధంగా దానం నాగేందర్ గారు, తెల్లం వెంకట్రావు గారు, 3 మీద ఆల్రెడీ హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉంది. మిగతా వాళ్ళ మీద సుప్రీంకోర్టు పోవాలనే ఆలోచన కూడా చేసినాం. మనం పోయి కలిసినాం ఢిల్లీలో, సీదా పోయి డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వేద్దాం. ఇక్కడ స్పీకర్ గారు ఆయనకి ఇచ్చినా కూడా పిటిషన్లు ఏం చేస్తలేరు. కాబట్టి స్పీకర్ గారు జాప్యం చేస్తున్న విధానం కానీ, స్పీకర్ గారు కావాలని రాజకీయ పక్షపాత వైఖరి ఏదైతే అవలంబిస్తున్నారో వీటన్నిటి మీద అవసరమైతే నేరుగా సుప్రీంకోర్టుకే పోవాలనే నిర్ణయం కూడా తీసుకున్నాము. తప్పకుండా మీరు అది కూడా తొందరలోనే చూస్తారు. అందుకే ఒక మంచి శుభారంభం, స్టేషన్ గన్పూర్లో మంచి నాయకులు ఎవరైతే గతంలో దూరమైనారో తిరిగి రావడం, నాకు తెలిసి అయితే గన్పూర్లో విజయ డంకా మోగించడానికి ఇది మంచి ముందడుగని మనస్ఫూర్తిగా నేను అనుకుంటాను. ఇక రెండవది, కాలం చూస్తుంటేనే అయిపోతుంది, టైము తెలియకుండానే అయిపోతుంది. సరే, మనం పోయిన డిసెంబర్లో ఓడిపోయాం. డిసెంబర్ 3 నాడు ఫలితం వచ్చింది, మనం ఓడిపోయినాం. కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోయినాం. పెద్ద మనకేదో శరాఘాతం లాగా పేద తలగకూడదు దెబ్బేదో మనకేం తలగలేదు. ఒకసారి దేశ రాజకీయం చూస్తే ఈరోజు 10 ఏళ్లకు మించి ఈ దేశంలో ఒక పార్టీ తిరిగి మళ్ళీ రావడం మూడోసారి కూడా అంటే కొంత కష్టతరమైన పనిగానే ఇవాళ రేపు కనబడతా ఉన్నది. అట్లాంటిది మనం 2014లో 63 సీట్లతో అధికారంలోకి వచ్చినాం. 18లో ఇంకొక 25 సీట్లు పెంచుకొని 88 సీట్లతో అధికారంలోకి వచ్చినాం. 2023లో కూడా నిజంగా చెప్పాలి అంటే మనకు జరిగిన ఓటమి పేద ఓటమి కాదు, 39 సీట్లలో గెలిచినాం మనం. 119లో 39 అంటే 3వ వంతు, 119లో 39. ఒక 14 సీట్లు జర్రలో పోయినాయి. 1100 ఓట్లతో జుక్కలు పోయింది, 1300 ఓట్లతో దేవరకద్ర పోయింది, అట్లా 3000 ఓట్లతో బోధన్ పోయింది, 3000 ఓట్లతో కాగజ్ నగర్ పోయింది, 3000 ఓట్లతోనే ఆదిలాబాద్ పోయింది. అట్లా 5000, 6000 లోపల పోయినాయి 14 సీట్లు ఉన్నాయి. అందులో మనం దబ్బన సగం గెలిచినా ఇలా కథ వేరే ఉంటుండే. ఇక దాని గురించి ఇప్పుడు అనుకోని లాభం లేదు, ఒలికిపోయిన పాల్గొని అయిపోయింది. అయ్యో ఏమో జరిగిపోయిందని మనల్ని కొంతమంది బాధపడ్డారు, కొంతమంది బేజారైనరు, కొంతమంది ఆగమైనరు, కొంతమంది కాట కలిసింది. ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్ ఎందుకో ఈసారి మొత్తం మీరు ఒక్కసారి ఆలోచిస్తే జాగ్రత్తగా, దేశవ్యాప్తంగా ఒకటే ట్రెండ్ ఉన్నది, కిందికి వెళ్ళి మీద దాకా. ఏం జరిగింది పార్లమెంట్లో? మోడీ ఇష్టం ఉంటే ఎన్డీఏకి, మోడీ ఇష్టం లేకపోతే ఇంకో కూటమికి అన్నట్టు 2 కూటమిల మధ్యలోనే నడిచింది. మధ్యలో ఏ కూటమిలో లేని వాళ్ళను ఏ పార్టీని కూడా దేశ ప్రజలు ఆదరించలేదు. ఉదాహరణకు మీరు చూస్తే పైన కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు అదే ట్రెండ్ ఉన్నది. ఎట్లా అంటారా, పంజాబ్లో అకాలీదళ్ అనే పార్టీ ఉంటుంది, ఆ పార్టీ 2 కూటమిలో లేకుండే, అటు ఎన్డీఏలో లేదు, ఇటు ఇండియాలో లేదు, వాళ్ళకి సీట్లు రాలే. పక్కకు వస్తే ఒరిస్సా, అక్కడ కూడా బిజు జనతాదళ్, వాళ్ళు కూడా 2 కూటమిలో లేకుండే, ఒక సీటు ఒకటే వచ్చినట్టుంది, అది కూడా ఒకటి వచ్చిందో రాలేదు. అది కూడా 5 సార్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు, వాళ్ళకు కూడా రాలేదు. ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి పార్టీ, పెద్ద పార్టీ బీఎస్పీ, వాళ్ళకు కూడా ఒక్క సీట్ రాలేదు, వాళ్ళు కూడా 2 కూటమిలు ఎక్కడ లేకుండే. ఇంకోది కిందికి వస్తే మనకు కూడా రాలేదు.
కింద జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 కూటమిలు లేకుండా, కాకపోతే ఆయనకి ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ కూడా కలిసి రావడంతో ఆయనకు ఒక 4 సీట్లు వచ్చినాయి. పార్లమెంటు, అసెంబ్లీ మన 11 వచ్చినాయి. ఇంకొద్ది కిందికి కొద్ది ఇంకా గమ్మత్తు, కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది, ఆడ సిపిఎం గవర్నమెంటే ఉంది, ఎల్డిఎఫ్ అంటారు దాన్ని, లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్. ఎక్కడైతే కేరళలో వాళ్ళ గవర్నమెంట్ ఉందో, ఎక్కడైతే కేరళలో సిపిఎం పార్టీ నాయకత్వం వహిస్తుందో ఆ గవర్నమెంట్కు, ఆ కేరళలోనేమో వాళ్ళ కూటమిలో లేరు, ఇండియా కూటమిలో చేరలే వాళ్ళు. చేరకపోతే అసలు కేరళలో వాళ్ళకి సీటే రాలేదు, 20 సీట్లలో 1 సీటు కూడా రాలేదు. కానీ పక్కకు తమిళనాడు ఉంటుంది, తమిళనాడులో సిపిఎం పార్టీ ఏమో ఇండియా కూటమిలో చేరింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకున్నారు, కేరళ సిపిఎం చేరలే, తమిళనాడు సిపిఎం చేరింది. కేరళనేమో సీటు రాలేదు ఎక్కడైతే అధికారం ఉన్నారు, కానీ తమిళనాడులో చూస్తే 2 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి సిపిఎం కూటమిలో చేరినాక. ఏం జరిగిందంటే దేశంలో నిట్ట నిలువున దేశం చీలింది. 294 ఒక దిక్కు, 239 ఒక దిక్కు వచ్చినాయి. మధ్యలో ఏ కూటమిలో లేని వాళ్ళు కేవలం 18 సీట్లే వచ్చినాయి. కాబట్టి మనం ఏదో పెద్ద బాధపడిపోయి ఏదో మనకేదో పెద్ద దెబ్బ తగిలింది బాధపడవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ప్రజలు ఏదైతే కొంతమంది కాంగ్రెస్ చెప్పిన అడ్డగోలు హామీలు నమ్మి మోసపోయారు. అంటే మీరు గన్పూర్లో మోసపోలేదు, కానీ గన్పూర్లకు వేరే మోసం జరిగింది. గన్పూర్లో మోసపోయారు, మేము కూడా మోసపోయాం, అది కూడా చెప్తున్నాం ఇప్పుడు. కానీ ప్రజలు వరంగల్ జిల్లాలో జనగామ, గన్పూర్ కాకుండా మిగతా నియోజకవర్గాలు ఏవైతున్నాయో అక్కడ కాంగ్రెస్ అడ్డగోలు హామీలు నమ్మిరు. ఇది ఇస్తారట, అది ఇస్తారట, అట్లనట, ఇట్లనట. రేవంత్ రెడ్డి దబుక్రమై తెచ్చుకోమంటుండు, ఏది 2 లక్షల రూపాయలు తెచ్చుకోమన్నాడు, ఏకకాలంలో మాఫీ చేస్తాడు, ఒక్కటే రోజు రాగానే సంతకం పెడతా అన్నాడు. ముసలోళ్ళకు కేసీఆర్ 2000 ఇస్తే 4000 ఇస్తా అంటుండు. ఇంట్లో ఒక్క ముసలోనికే ఇస్తుండు కేసీఆర్, ఆయన ముసలవ్వకి ఇస్తారట, ముసలయ్యకి ఇస్తారట, ఇద్దరికి ఇస్తారట. దబ్బన ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తారట. ఇక చెప్పుడుగా నోరుకి హద్దు లేదు, వాళ్ళ నోరుకి మొక్కాలి. ఎటు పడతటు 420 హామీలు ఇచ్చారు, 1 కాదు 2 కాదు. బీసీ డిక్లరేషన్ అన్నారు, బీసీలకు 42% స్థానిక సంస్థలలో మేము అవకాశాలు కల్పిస్తామన్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం బీసీలకు అన్నారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతామన్నారు. ఇక వాళ్ళ నోటికి మొక్కలు అదే చెప్తున్నాను నేను. 420 హామీలు. ఎస్సీ డిక్లరేషన్ వేరు, ఎస్టీ డిక్లరేషన్ వేరు, బీసీ డిక్లరేషన్ వేరు, మహిళా డిక్లరేషన్ వేరు, యూత్ డిక్లరేషన్ వేరు, విద్యార్థి డిక్లరేషన్ వేరు. ఇవన్నీ ఓను మీదకెళ్ళి 6 గ్యారంటీలు అని చెప్పి ఆగమాగం చేసి మొత్తానికి అడ్డగోలు కథలు చెప్పి కొంతమందిని, ఎక్కువ మందిని కూడా కాదు, కొంతమంది ప్రజలను సక్సెస్ఫుల్గా మోసం చేయగలిగారు. కానీ ఆఖరికి చూస్తే ఫరక్ ఎంత మనకు వాళ్ళకు. మనకు 39 సీట్లు వచ్చినాయి, వాళ్ళకు 64 వచ్చినాయి. మనకు 37% ఓట్లు వస్తే వాళ్ళకి 38.5% ఓటు వచ్చింది. అంటే కేవలం 1.5% తేడా. మొత్తం రాష్ట్రంలో పోలైన ఓట్లలో చూస్తే 4 లక్షల ఓట్ల తేడా. అంతే, మొత్తం 4 కోట్ల జనాభాలో 4 లక్షల ఓట్ల తేడా. కాకపోతే ఇక ప్రజాస్వామ్యంలో 1 ఓటు ఎక్కువ వచ్చినా గెలిపే. వాళ్ళు గెలిచిండ్రు, కూర్చున్నారు. మరి చూస్తుంటేనే ఇప్పుడు 8 నెలలు నిండింది, 9వ నెల నడుస్తూనే ఉన్నది. మరి ఏం జరిగింది రాష్ట్రంలో 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంటే? కరెంటు మాయమైంది. రోజుకి ఎన్నిసార్లు కరెంటు పోతుందో లెక్క పెట్టుడు కూడా బంద్ చేశారు మనోళ్ళిగా. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో కరెంటు పోతే వార్త, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంటు ఉంటే వార్త. ఎందుకంటే ఎన్నిసార్లు పోతుందో లెక్కనే లేదు. మోటార్లు కాలు మళ్ళీ చాలా అయింది, ట్రాన్స్ఫార్మర్లు వేలుడు చాలా అయింది. ఇంకా విచిత్రం, కొన్ని చూస్తే అయితే గమ్మత్ అనిపిస్తుంది. ఇదివరకు మనం 10 ఏళ్ళు లేకుంటే మా గవర్నమెంట్లో ఉన్నాం కదా. మరి ఇప్పుడు మొన్న నేను చూసిన సోషల్ మీడియాలో కరెంటు పోతుందని చెప్పి పాపం ఎవరో పెడతాను సోషల్ మీడియాలో. కరెంటు పోతుందని చెప్పి ఎస్పీడీసీఎల్లకు ఎన్పీడీసీఎల్ డిస్కౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకు పెడితే వాళ్ళు ఏం జవాబిస్తారు ఎరికేనా? ట్రాన్స్ఫార్మర్ మీద తొండబడ్డది, ఇంకో ట్రాన్స్ఫార్మర్ మీద ఉడతబడ్డది. అంటే మనం పరిపాలించినప్పుడు తొండలు ఉడతలు లేవా? అప్పుడు ఇప్పుడే వచ్చినాయి కొత్తగా తొండలు వస్తున్నాయట, ఉడతలు వస్తున్నాయట. ఇక ఊసర వెల్లులు మరి రాజ్యం నడిపితే ఖచ్చితంగా తొండలు ఉడతలు వస్తాయి. వాటి వల్ల ఇలా కరెంటు పోతుందట. ఎంత విచిత్రంగా ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇంకోటి కానీ. ఏమన్నా చెడు జరిగితేనేమో కేసీఆర్ మీదకి నూకాలి, మంచి జరిగితే మన ఖాతాలో వేసుకోవాలి. గమ్మత్తు ఎన్ని వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పనులు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా. ఇవాళ కూడా చెప్పాడు, మళ్ళా స్వాతంత్ర దినోత్సవం ఉపన్యాసంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాయని అంటాడు. నాకు తెలియక అడుగుతా, ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి? మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి.
అటెనక పరీక్ష పెట్టాలి, పరీక్ష పాస్ అయినాక మళ్ళీ అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి. ఈ 3 అయినాకనే కదా ఉద్యోగం ఇచ్చేది. కానీ రేవంత్ రెడ్డి ఎంత అద్భుతం అంటే ఆయన పరిపాలన, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క పరీక్ష పెట్టలే, ఒక్క ఇంటర్వ్యూ చేయలే, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని ఉదర కొడుతూనే ఉన్నాడు. లగ్గం కాలే, సంసారం చేయలే, కానీ పిల్లలు పుట్టినట్టు. ఎట్లా నమ్మాలి ఇది? ఈ మాట అడిగితే అగో మేము ఇచ్చినాం కదా, మేము మీ సందర్భంగా పరీక్షలు మీరే పెట్టచ్చు, కానీ మేము చిక్కుముళ్ళన్నీ మేమిస్తే అది కూడా తప్పంటవా అని లొల్లి. అంటే ఎంత ఇజ్జత్ తక్కువ మనుషులు అంటే, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిండు స్వయంగా ఇంటి, ఈయన చెప్తే నమ్మేటట్టు లేరని చెప్పి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్కి తీసుకుపోయి ఆడ చెప్పించిండ్రు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలోనే తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. 2 ఉద్యోగాలు ఇచ్చిండా కనీసం? 2 ఉద్యోగాలు ఇచ్చిండా కనీసం? 2 నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాలు సంపాదించుకున్నారు. రాహుల్ గాంధీకి ఉద్యోగం లేకుండే, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. రేవంత్ రెడ్డికి ఉద్యోగం లేకుండే, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు ఇస్తాయని నమ్మవలికిండు. మరి ఏమాయ్ వచ్చినాయి ఆ ఉద్యోగాలు? అందుకే తెలంగాణ యువత ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నది, అచ్చా వీళ్ళు ఇంత మోసగాళ్ళ, ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పి ఇలా తెలంగాణ యువత మరల పడుతున్నది. మీరు చూస్తున్నారు, మొన్న అసెంబ్లీకి వచ్చిండ్రు, తర్వాత అశోక్ నగర్లో లొల్లైంది, దిల్సుఖ్ నగర్లో లొల్లైంది, రాష్ట్రమంతలో లొల్లైతున్నాయి. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాల ముచ్చట బోగస్ అనే మాట తెలంగాణ యువతకు అర్థమవుతున్నది, అర్థమైంది. ఇక మిగిలింది 3 నెలల. మరి 3 నెలల 2 లక్షల ఉద్యోగాలు ఎడికెళ్ళాలి రేవంత్ రెడ్డి? అందుకే మన అసెంబ్లీలో కొత్త దందా చాలు చేసిండు, జాబ్ క్యాలెండర్ ఒకటి తీసిండు. మేము పరిశాన్ అవుతుంది. జాబ్ క్యాలెండర్ అంటే మరి చర్చ ఉండాలి కదా, 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అంటే ఆయనతో బట్టిగారు లేచిండ్రు, ఏదో చదివిండు, అవతల పడ్డాడు. తర్వాత మేము చూసినాం ఏందా ఈ జాబ్ క్యాలెండర్ అంటే. ఇప్పుడు మీరు మైసూరు బజ్జీ తిన్నారా ఎప్పుడైనా? మైసూరు బజ్జీల మైసూరునుడు ఎంత వాస్తవమో, నేతి బీరకాయల నెయ్యునుడు ఎంత వాస్తవమో, ఓ జాబ్ క్యాలెండర్లో జాబులు కూడా అంతే వాస్తవం. అలా జాబే లేదు, అది జాబ్ క్యాలెండర్ కానీ జాబ్ లెస్ క్యాలెండర్. అది వేసి మళ్ళీ ఒకసారి పిచ్చోళ్ళని చేసినందుకు ఇక జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఆయనతో వేసి అవతల పడ్డారు. అందుకే ఇవాళ తెలంగాణ యువత ఒక్కొక్కరుగా తెలుసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా నిజాలు గ్రహిస్తున్నారు. అట్లాగే రైతులు ఎన్ని మాటలు చెప్పిన రైతులకు. కేసీఆర్ కేవలం రైతులను పట్టించుకుంటాడు, రైతు కూలీలను దేక్తలేడు. కేసీఆర్ భూస్వాములకే వత్తాసు పలుకుతున్నాడు, కౌలు రైతులను దేక్తలేడు. మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తాం, మేము 15,000 ఇస్తాం, రైతు కూలీలు నడుచుకుంటాం. ఇన్ని మాటలు చెప్పి ₹1 ఇచ్చిరు ఎప్పటివరకు కనీసం? రైతు బందే దిక్కులేదు ఈరోజు వరకు. ఈరోజు మనం ఆగస్టు 15 నాడు ఉన్నాం. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టెన్షన్గా జూలై నెలలో నాట్లు పడే టైం వరకు 7,600 కోట్లు టింగు 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 మన ఫోన్ మోగుతుండే, 7,600 కోట్లు ఖాతాలో పడుతుండే. అదే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఎత్తగొట్టి రుణమాఫీ చేసినామని బిల్డప్ ఇచ్చి ఇయ్యాలటి వరకు కొన్ని గమ్మత్ అనిపిస్తాయి చూస్తుంటే. వాళ్ళకి తెలుగు వస్తుందా రాదా, తెలివి ఉందా లేదా అర్థం కాదు. ఏకకాలంలో రుణమాఫీ అన్నాడు. 15 ఆగస్టు వరకు చేయకపోతే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టన్నాడు. మీ దగ్గర పెట్టుకున్నాడు ఏమన్నా? మీ దగ్గర కూడా ఏ దేవుని కాడిపోతే ఆ దేవుని కాడ ఒట్లేసిండు. మరి వాళ్ళు ఏం తారీఖు? భద్రకాళి మీద ఒట్టేసిండా? సమ్మక్క సారక్క మీద ఒట్టు, భద్రకాళి మీద ఒట్టు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు. ఇలా 15 ఆగస్టేనా? 15 ఆగస్టు లోపల చేస్తా అన్నాడా? అయిందా మరి రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తా అన్నాడు. మరి ఇప్పుడు ఆ దేవుళ్ళ సంగతి ఏంటి? వాళ్ళంతా బాధపడాలి అంటే ఆఖరికి దేవుళ్ళ కూడా ఇచ్చిపెట్టలే ఓట్ల కోసం. ఏ దేవుడు కనబడితే దేవుడి మీద ఒట్టేసి అవద్దని చెప్పిండు. ఇంకా సిగ్గు లేకుండా పెద్ద పెద్ద ప్రకటనలు పత్రికలలో రుణమాఫీ అయిపోయింది, జరిగిపోయింది. కానీ ఒక రైతులకే కాదు, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి కూడా అర్థమైంది. రాహుల్ గాంధీని పోయి అడిగిండు, సార్ మీరు రావాలి రుణమాఫీ అయిపోయిందని. కానీ రాహుల్ గాంధీ సంవత్సరం తెప్పించుకున్నాడట పాపం. అయిందా కాలేదా విడితోనే ఆయన పొంకనాల పోతిరెడ్డి ముందే అయినా ఆయన అబద్ధాలు చెప్తున్నా తెలుసుకుంటే 100% బోగస్ ముచ్చట అయిందని తేలిపోయింది. అందుకే రావాల్సిన రాహుల్ గాంధీ కూడా ఎత్తగొట్టాడు. మాట పోతే మళ్ళీ తిడతారు ఏం పాడని చెప్పి రాహుల్ గాంధీ కూడా రాలే, రుణమాఫీ కాలే, రాహుల్ గాంధీ రాలే. ఈ రైతులకి ముచ్చట అర్థమైంది. బోనస్ అని ఉదరగొట్టిరు, 500 బోనస్.
ఏం రాసిండ్రల్లా మీరు మేనిఫెస్టో చూసిరో లేదో 2183 ఎంఎస్పి ఉన్నది, దాని మీదికెళ్ళి 500 కలుపుతాం, 2683 రూపాయలు ఇస్తామని చెప్పిండు బోనస్. 2183 ఏ వడ్లది? 2183 ఏ వడ్లది ఎంఎస్పి? దొడ్డుదేనా? మేనిఫెస్టోలోనేమో దొడ్డు వడ్లది పెడతాడు. మేనిఫెస్టోలో పెట్టినప్పుడేమో ఎంఎస్పి 2183, బోనస్ 500 కలిపితే 2683 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కానీ బయటకు వచ్చి ఏం చెప్తాడు? క్యాబినెట్ బయటకు వచ్చి సన్నాలకు ఇస్తా అంటాడు. సన్నాలకు నువ్వు ఇచ్చేది సన్నాసి. సన్న వడ్లకు గిరాకే బాగుంటుంది బయట. మామూలుగానే 10% మనోళ్ళు 10% వండిస్తారు కదా, అంతకంటే ఎక్కువ వండించారు మన దగ్గర. ఆ 10% గిరాకీ బాగుంటుంది, 2700 రూపాయలు రానే వస్తుంది, నువ్వు ఇచ్చే అక్కర కూడా లేదు దానికి. ఎందుకంటే సన్నాలకు ఎంఎస్పి ఏమో 2203 రూపాయలు, దొడ్డు మీద ఇంకొక 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. దానికి 500 కలిపినా 2700 వస్తుంది. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా బయట మార్కెట్లో అదే వస్తుంది. అందుకే తెలివిగా ఏం చెప్పిండు పెద్దలు? ఒక సామెత చెప్తారు, గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అంటారు. అంటే అర్థమైందా? ఒక పంతులు ఉంటాడు, పూజ చేస్తాడు కృష్ణునికి. చేస్తా అంటే ఆ పేలపిండి పెట్టి మొత్తం పేలాలు గీలాలు పిండి గిండి అని మంచి ప్రసాదం అంతా తయారు చేసి పెట్టిండాడు. ఈ లోపల జోరుగా గాలి కొట్టిందట, ప్రసాదం అంతా ఎగిరిపోయింది. కృష్ణ మొత్తం నీకే నీకే అన్నాడు. ఇది ఉడకంతే. ఆ ఇచ్చేది లేదు, బోనస్ పీకేది లేదు. ఎట్లాగో 2700 అంతా రైతు నీ దగ్గర తీసుకొని కూడా తీసుకోండి, నీకెరికే వాళ్ళకెరికే. అందుకే ఏంది, ఇచ్చే అవసరం లేని దానికేమో నేను సన్నాలకు ఇస్తున్నా అని డైలాగు, సన్నాయి నొక్కుడు. ఇయ్యాల్సిన దొడ్డు వడ్లకేమో మేనిఫెస్టోలో పెట్టిన దానికేమో దిక్కులేదు. బోనస్ బోగస్ అయిపోయింది, రుణమాఫీ ఉత్తముచ్చట అయిపోయింది, రైతు కూలీల సంగతి ఉత్తదే, కౌలు రైతుల సంగతి ఉత్తదే. ఇవన్నీ ఇప్పుడిప్పుడే రైతన్నలకు కూడా మంచిగా అర్థమవుతుంది. ఇక మా ఆడబిడ్డలు ఎన్ని మాటలు చెప్పిరాలు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు పెళ్లికి, మేము తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికి 2.5-3 లక్షల పెళ్లిలేని, రేపు 18వ తారీఖు కూడా పిచ్చి పిచ్చుకునే పెళ్లిళ్ళు, లెక్కలేని పెళ్లిళ్ళు ఉన్నాయి 18వ తారీఖు. మళ్ళా శ్రావణ మాసం మొదలైంది, పెళ్లిళ్ళు ఇక లెక్క దివానం లేని ఉన్నాయి. మరి ముఖ్యమంత్రికి బంగారం షాపులో తెలియదా? లేక పతారే లేదా? బంగారం దొరుకుతలేదా? ఏమైందో తెలియదు. గవే మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన 1,00,000 రూపాయల చెక్కులు తప్ప, అది కూడా మొన్నటిదాకా తొక్కిపెట్టిండు. మళ్ళీ మనోళ్ళు కొట్లాడితే, మన పల్లరాజేశ్వర రెడ్డి, మన కౌశిక్ రెడ్డి అందరు కొట్లాడితే ఆఖరికి మొన్న ఎమ్మెల్యేలతో మళ్ళీ ఇప్పించే కథ. లేకపోతే అది కూడా ఎత్తగొట్టే ఆలోచన ఉండే. మళ్ళా అదే 1,00,000 రూపాయల చెక్కు కేసీఆర్ ఇచ్చిపోయిందే తప్ప తులం బంగారం లేదు, మన్ను లేదు. అందుకే మేము చెప్పినాం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యడని చెప్పిన నేనైతే. మీరు రాసి పెట్టుకొని ఈయనే ఇయ్యాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలకు. 2.5 లక్షల పెళ్ళిళ్ళు అయినాయి. కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది, బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులో అల్లం వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరండి, మాకు తెలియక మేము మామూలుగా నడుపుకున్నాం ఇన్ని రోజులు. మాకేదో తెలియకపాయ పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు, తన్నుకుంటాను మంచిగా లేదు, పెట్టు మనిషికో బస్సు పెట్టు. మేమెందుకు అంటాం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు. మేమెందుకు అంటాం? ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు. ఇవాళ ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. ఇక ముసలోళ్ళని మోసం చేసారు. కేసీఆర్ 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తున్నామని. మరి ఇవాళ 2,000 4,000 కాదు, ఆ ఉన్న 2,000 2 నెలలకు కొట్టిరు, జనవరి నెలకు కొట్టిరు. ఇప్పుడు ఇక మనం ఆగస్టులో ఉన్నాం, ఇంకా జూలై జూన్ పింఛన్లు కూడా పడలేదు. కాబట్టి సమాజం మొత్తానికి అర్థమవుతుంది. ఈ అన్నిటికీ మించి మన మీద అప్పుడు మాటల దాడి ఏం చేసిరండి? కుటుంబ పాలన అన్నారు. కుటుంబ పాలన ఎక్కడ చూసినా కేసీఆర్ కుటుంబమేనా? మళ్ళీ ఇలా రాష్ట్రంలో ఎవరి కుటుంబం కనబడుతుంది? మరి ఎటు చూస్తాడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కనబడతాను. సరే కేసీఆర్ కుటుంబంలో అంటే మేము గెలిచి వచ్చినాం. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయినా, హరీష్ రావు గారు ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, కవితమ్మ గెలిచింది. ఇట్లా మేము ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చినాం. మరి రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏ ప్రజలు గెలిపించారు? మేములా తిరుపతి రెడ్డి గారి ఫ్లెక్సీలు ఊరత్తున్నాయి,
ఫస్ట్ ఇంకా తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీ పెడితే పాప రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలి, అదో కథను మళ్ళా అటెన్కి అతికిచ్చిర్రు. కొండలరెడ్డి గారు మరి ఏ అధికారంతో ఆస్ట్రేలియాకు పెద్ద బృందం తీసుకొని పోయిండు కొండలరెడ్డి. ఇంకో తమ్ముడు అమెరికాలో వాళ్ళ తమ్ముడితోని 1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది కుటుంబ పాలన కాదా? చూస్తలేరా ప్రజలు? అందుకే నేను అనేది అన్నీ ఒక్కొక్కటి అర్థమవుతాను. మెల్లమెల్లగా వీళ్ళ వ్యవహారము, వీళ్ళ వైఖరి, వీళ్ళ యొక్క అడ్డగోలు హామీలు ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతాయి. మనం కూడా ఎగిరితపడద్దు, తొందరపడద్దు. ప్రజలు వాళ్ళకి 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, చేయని మంచిగా నడపాలని కోరుకుందాం. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే వాళ్ళందరినీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే బాధ్యతగా పెట్టుకుందాం. తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి రాష్ట్రంలో, రాకుండా ఉండే ముచ్చటనే లేదు, బరాబర్ వస్తాయి. వీళ్ళ దొంగతనాలు కూడా ఒక్కొక్కటి దొరుకుతాయి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే వీళ్ళ కుటుంబ పాలన వ్యవహారాలు. రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది ఉంటాడు సృజన్ రెడ్డి అని, ఆయన కంపెనీకి మొన్ననే దాదాపు 1000 కోట్ల రూపాయల టెండర్ ఇచ్చింది అమృత్ అని. అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది కంపెనీకే 1000 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు. ఇక మరి ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఒక్కొక్క మంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్న పనులు ఇంకా మేము ఇంకేం మొదలు పెట్టలే. మేము కూడా ఒక 6 నెలలు తొందరపడద్దు సార్ చెప్పిండు మాకు, తొందరపడద్దు, మనం కూడా వెళ్తిపడ్డట్టు ఉంటుంది. సిద్ధాంతపరమైన విమర్శలు చేయండి, ఆలోచనలు చెప్పండి వాళ్ళకు. ఇప్పుడు మన ధరణి మీద పల్లరాజేశ్వరరెడ్డి మాట్లాడండి, డీటెయిల్గా చెప్పిండు ఎందుకు తెచ్చినాం ధరణి, అందులో ఏమైనా చిన్న తప్పులు ఉంటే సవరించండి, మాకు అభ్యంతరం లేదు, రైతులు రాజు చేసేందుకు తెచ్చినాం అని చెప్పి వివరంగా చెప్పిండు. అట్లే అసెంబ్లీలో మనం మీరు చూసిండ్రు, వాళ్ళు మనం తట్టుకునే పరిస్థితి లేదు అసెంబ్లీలో. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టు లేదు. కేసీఆర్ గారు చెప్తారు చూడు, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజ గోవిందం, లొల్లి లొడలొడ ఒర్రుడు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాడు తప్ప గా అక్కలను ఎందుకు తిట్టాలి నాకు అర్థం కాదు. సవితక్క సునీతక్కని తిట్టుడు ఎందుకు? వాళ్ళని తిడతాడు. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్తే సబ్జెక్టుగా ఆన్సర్ చెప్పే సత్తా లేదు సన్నాసికి. ఏం మొన్నటిదాకా ఏం ప్రచారం చేసాడు? చిల్లర ప్రచారం. రేవంత్ రెడ్డి రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీసింది, ఇవాళ కూడా మాట్లాడాడు అదే చిల్లర మాటలు. మళ్ళా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఏం చెప్తాడు? నేను ప్రపంచ బ్యాంకు దగ్గరకు పోయి ప్రపంచ బ్యాంకుకు మనం తాకట్టు పెట్టినా అని చెప్పిండు. చెప్పడంతో పాటు ఏం చెప్తాడు? పోయిన గవర్నమెంట్ మొత్తం దివాలా తీయించింది రాష్ట్రాన్ని, రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ లెక్క అయిపోయింది, క్యాన్సర్ పేషెంట్ లెక్క అయిపోయింది. ఎవడన్నా ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి గింత లేఖిగా మాట్లాడచ్చా? గింత చిల్లర మాటలు మాట్లాడచ్చా? నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు రాష్ట్రాన్ని తిడితే నీకు ఎట్లా వస్తాయి మరి పెట్టుబడులు? అందుకే వత్తలేవు కాబట్టి ఏం చేయాలి? వాళ్ళ తమ్ముతో సంతకం పెట్టుకొని బామ్మకి కాంట్రాక్ట్లు ఇచ్చి ఏందో తెచ్చినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి పోజులు కొట్టాలి. పాత గోడకు కొత్త సున్నం వేసి నేను చేసినా అని చెప్పుకోవాలి. కాగ్నిజెంట్ అనే కంపెనీ, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2022లోనే ఒప్పందం చేసుకుంది మనతో. 2022లోనే కాగ్నిజెంట్ అనే కంపెనీ ఒప్పందం చేసుకున్నది. 15-16 వేల ఉద్యోగాలు మీ దగ్గర పెడతామని ఒప్పందం కూడా అయిపోయింది. మొత్తం కోకాపేటలో బిల్డింగ్ తీసుకున్నారు, మొత్తం సదావి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయాలి మరి? ఇక అమెరికాకు పోయి 10-12 రోజులు ఊరేగినాక ఉత్తా చేతులతో వస్తే బాగుండదు కదా. 16,000 ఉద్యోగాలు తెచ్చిన. ఆ 16,000 ఉద్యోగాల కథ ఏంటంటే రేవంత్ రెడ్డి నిన్న దిగిండట, మొన్న ఒప్పందం చేసుకున్నాడట, నిన్న దిగిండట, ఇవాళ పోయి కంపెనీ చాలు చేసినట్టు. అంటే ఇంత వేగంగా మొన్న ఒప్పందం అవుతుంది, ఈ లోపల వాడు బిల్డింగ్ కట్టిండు, 16,000 మందిని పెట్టుకున్నాడు, నువ్వు దిగంగానే పోయి రిబ్బన్ కట్ చేసినావా? నమ్మేదానికి అందరం చెవిలో పూలు పెట్టుకున్నావా? నేనేమంటున్నా అంటే ఇటువంటి కథలు చెప్పుకుంటా పోతే ఇంకో 100 ఉన్నాయి. ఇట్లా మాయ మాటల మీద, స్టంట్ల మీద, పిఆర్ స్టంట్ల మీద ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు గుంజలేరు ఎవరైనా సరే. విషయం ప్రజలకు ఒక్కసారి అర్థమైనాక అడుగుడు మొదలు పెడతారు, మెల్లగా లేడీస్ మొదలు పెడతారు. ఏమాయ కొడుక, మాకు మహిళలందరికీ 2,500 ఇస్తాను కదా, ఏమాయ ఎడవా అడుగుతారు, మెల్లగా మొదలవుతుంది. ఊళ్ళల్లో రేపు కడియం శ్రీహరో, కడియం కావ్యనో పోగానే ప్రజలు స్టేషన్ కనుపూర్లో కూడా అడుగుతారు, ఏమాయ తల్లి మరి రేవంత్ రెడ్డి ఏదో చెప్పిండు కదా ఏడవైందని అడుగుతారు. రైతులు మొదలవుతుంది, రుణమాఫీ కానోళ్ళు ఏమాయ తమ్మి ఇప్పటిదాకా 30%కి అయింది, ఇంకా 70% సంగతి ఏంది, ఎప్పుడైతుంది? ముఖ్యమంత్రి అన్నాడు 15 ఆగస్టు చేస్తా అని, కాకపాయే కదా రైతులు అడుగుతారు. బోనస్ సంగతి ఏమాయ కొడుక అని అడుగుతారు. నిరుద్యోగ భృతి ఏమాయ అని అడుగుతారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనం కూడా కొద్దిగా టైం ఇవ్వాలి కదా గవర్నమెంట్కు.
హెల్తీ పడద్దు కదా, తొందర పడద్దు కదా. తొందర పడితే అవో మీరు ఓర్చుకుంటలేరు, అక్కస్తో మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం కూసోలే ఇంకా టికాయించలే అప్పుడే అన్ని చేసేది ఉండేనా అని లొల్లి పెడతారని ఎరికే. మనం అడగలే వాళ్ళని. 100 రోజుల్లో 600 అయినా అన్ని అమలు చేస్తాను మనం చెప్పమల్లే. అయినా వాళ్ళు పోయి పొంకనాలు కొట్టేందుకు చెప్పిర్రు, మేము ఇది చేస్తాం అది చేస్తాం, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని నరికింది. 100 రోజులు వీకింది. ఇప్పుడు ఎన్ని రోజులు అయినా? 8 నెలలు అంటే 250 రోజులకు వచ్చింది. ఏమీ లేదు, అంతా అవుతుంది. డబ్బాల రాళ్ళే చూపినట్టు లోడ సప్పుడు, కేసీఆర్ని తిట్టుడు, తెల్లారులేస్తే లొల్లి పెట్టుడు, ఏమనంటే అప్పులపాలు చేసినాం. ఇంకొక మాట అప్పుల విషయంలో కూడా మీకు చెప్పాలి. మొన్న అసెంబ్లీలో ఎండగట్టినాం, మంచిగా చెప్పినాం. మీరు మాకు అప్పజెప్పిపోయినాడు 2014లో రాష్ట్రం ఆనాడు రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం, రెవెన్యూ సర్ప్లస్ స్టేట్. ఆ రోజు ఎంతుండే రెవెన్యూ మిగులు? 300 చిల్లర కోట్లు ఉండే. మనం దిగిపోయినాడు 2023లో వీళ్ళకి అప్పజెప్పినాడు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఎంతుండే? 5,900 కోట్లు. ఇది బడ్జెట్లో ఉన్నది, నేను చెప్పిన దానిలో లేదు. మన బట్టి పెట్టిన దానిలోనే ఉన్నది. బట్టి గారు పెట్టిన దానిలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని పెట్టిండు, అందులోనే ఉన్నది. మేము మీ దగ్గర, మీ కాంగ్రెస్ పార్టీ దగ్గర మీరు రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పినాడు రెవెన్యూ మిగులు 300 చిల్లర కోట్లు. మేము మీకు మళ్ళీ తిరిగి అప్పజెప్పినాడు 5,900 కోట్లు. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది? అంటే అన్ని జీతాలు ఇయ్యంగా, అన్ని పెన్షన్లు ఇయ్యంగా, అన్ని మిత్తులు గట్టంగా, తెచ్చిన అప్పుల మీద మిత్తులు గట్టంగా ఇంకా మిగిలి ఉంటే రెవెన్యూ సర్ప్లస్ అంటారు. గా పరిస్థితిలో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. మీకు శాతగాక, నడపరాక, మీకు తెలివి లేక, మీకు ఏం చేయాలనో అర్థం కాక, ఇచ్చిన వాగ్దానాలతో ప్రజలు ఎక్కడ తంతరో అని భయమయ్యి ఇంకా కూడా కేసీఆర్ను బదనాం చేసి, కేసీఆర్ అప్లపాలు చేసిండు. ఎక్కడ అప్లపాలు చేసిండు? అప్లపాలు చేస్తే రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఎట్లుంటుంది మీకు? ఇవన్నీ బయటపడతాయని చెప్పి నేను మాట్లాడినాక ఆ రోజు ఆయనతో ముఖ్యమంత్రి వచ్చి గిచ్చికాయం పెట్టుకొని ఆ అక్కలని 2 మాటలని ఇంకొక ఆయనతో ఎమ్మెల్యేతో మమ్మల్ని తిట్టిపించి బూతులు మాట్లాడించి ఈ చిల్లర పనులు చేసి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఒకటి, ఇంకా మనకు 4 ఏళ్ల కాలం ఉంది వచ్చే ఎలక్షన్కు. మనం చేయవలసింది వచ్చే జనరల్ ఎలక్షన్కు. మీకు ఉప ఎన్నిక వస్తుంది కానీ జనరల్ ఎలక్షన్ వచ్చేది నేను చెప్పేది. వచ్చే జనరల్ ఎలక్షన్ లోపల మనం చేయాల్సిందల్లా ఒకటి, మన కార్యకర్తలను, నాయకులను సుశిక్షితులైన సైనికులుగా తయారు చేసుకోవాలి. ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పాలి. అదే ఉల్లిగడ్డ కదా ఎట్లయితే ఒక్కొక్క పొర విప్పి మంచిగా నీట్గా చేయొచ్చో అట్లా ఒక్కొక్క విషయం కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రచారం విషయంలో అబద్ధాలు ఎన్నైతే వాళ్ళు ఆడుతున్నారో ఇప్పి చెప్పాలి. శిక్షణా తరగతి ప్రారంభించుకుందాం. మనకు అన్ని జిల్లాల పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చే అక్కడ కూడా లేదు. జనగామ జిల్లా పార్టీ ఆఫీస్ మీకే ఉన్నది. బ్రహ్మాండంగా నడుపుకుందాం. అక్కడే శిక్షణా తరగతులు పెట్టుకుందాం. మన వాళ్ళను, కొత్త పిల్లలు, కొంతమంది సీనియర్ నాయకులు పోతే పోయినరు, పెద్ద పదవులు చేసిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రి పదవులు చేసిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకొని కూడా పార్టీకి ద్రోహం చేసిపోయినారు. ఇంకొక ఆయన స్పీకర్ ఉండే, మంత్రి ఉండే, ఆయన వేయండు. ఇంకొక పెద్ద మనిషి 2 సార్లు రాజ్యసభ, ఆయన బిడ్డ మేయరు, ఆయన వేయండు. వీళ్ళందరూ పోయినా నాకైతే విశ్వాసం ఉంది. ప్రజల చైతన్యము, ప్రజల్లో ఉండే ఒక ఉత్సాహం చూస్తుంటే, మన కార్యకర్తల్లో ఉండే పోరాట పటిమ చూస్తుంటే నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. తప్పకుండా మళ్ళీ 4 ఏళ్ల తర్వాత వీళ్ళందరినీ ఎవరెవరైతే మోసం చేసిండ్రో ప్రజలే తీవ్రంగా గుణపాఠం చెప్తారు. ఇక వీడోడు కాయగూరలు ముచ్చట్లు చెప్పిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అసలు టీఆర్ఎస్ పార్టీ ఉండదట అంటాడు. వాడు విలీనం అయిపోతుందట, అయిపోయిందట, మాట ముచ్చట అయిపోయిందట. ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది. నేను అన్నాను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను, మీదకెళ్ళి కవిత అన్నాను, మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా? బెయిల్ ముచ్చట మాట్లాడద్దా? అవసరమైతే 4 రోజులు ఉండి ఏమవుతుందో విచారించొద్దా? అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా? గా పని మీద నేను పోతేనట వీడు బీజేపీలో కాలు మొక్కిండు, సీక్రెట్ల బేరం చేసుకున్నాడు. మాకేం కర్మ? నిజంగా సీక్రెట్ల బేరాలు చేసుకుంటే ఇలా కరెక్ట్గా 150 రోజులు కవిత జైలు ఉండి, కరెక్ట్గా మార్చి 15 నాడు అరెస్ట్ చేశారు. ఇలా 150 రోజులు. ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే 150 రోజులు జైలు ఉంటుండేనా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఒకసారి ఆలోచించు. ఒక్క కాంగ్రెస్ వాడు జైలు ఉన్నాడే రోజు? ఎవరికి మరి ఒప్పందం లోపాయి కాదు? మనకా వాళ్ళకా? మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం. ఒప్పందం లేదు, మను లేదు, విలీనం లేదు, ఏది లేదు. ప్రజల్లో లీనమై పనిచేద్దాం. ఇంకో 24 ఏళ్ళు నిండింది టీఆర్ఎస్.
ఇంకో 24 ఏళ్ళు అవసరమైతే ఇంకో 50 ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. అడ్డమైన ప్రచారాలు, మనం మాయమైపోవాలని కోరుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ పార్టీ ఉండద్దు అని కోరుకున్న వాళ్ళు వచ్చాడు మంది ఉన్నారు. ఒక్కడు కాదు, మనం ఉండద్దు, ఉంటే నడవది, వాళ్ళ కథలు వాళ్ళకి ఇరికే. అట్లా కోరుకున్న వాళ్ళు, మనం పోవాలని కోరుకున్న వాళ్ళు, మన పార్టీ నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు పోయిన తప్ప మనం మాత్రం మంచిగానే ఉన్నాం. 2 ఎలక్షన్లు తెలంగాణ వచ్చినాక మననే గెలిపించారు ప్రజలు. ప్రజలకు మనం రుణపడి ఉండాలి. 10 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చింది. వాళ్ళకు రుణపడి ఉండాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. రుణం తీర్చుకోవాలంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి, ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అమలు చేయకపోతే ఈ చింతపండు అవుతుంది అన్నట్టు బ్రహ్మాండంగా ప్రజల తరఫున వాళ్ళని చైతన్యం చేసి నడిపిస్తూనే ఉండాలి. తొందరలో పార్టీ కూడా కార్యక్రమాలు ఇస్తుంది. మనం ఆగినాం ఇన్ని రోజులు, ఎందుకంటే ఎగిరిత పడద్దు, తొందర పడద్దు, బాగుండదు అని ఆగినాం. కానీ నాకు తెలిసి రాబోయే కొద్ది రోజుల్లోనే మన పార్టీ పెద్దలు, మన అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా నియోజకవర్గాల వారీగా అందరికి టైం ఇస్తా అని చెప్పింది. రాజన్న ఒక మాట అన్నాడు, మా గన్పూర్లను కలవాలని. ఫస్ట్ మీ గన్పూర్లో తీసుకుపోతా, ఆ మాట నేను ఇస్తున్నా. మొదలు మీతోనే మొదలు పెడదాం. ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చేది ఉన్నది, తప్పకుండా ఆడ మనం యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. రాజేశ్వర రెడ్డి గారితో, రాజన్నతో నా రిక్వెస్ట్, మీరు అందరినీ తీసుకొని రండి. ముఖ్య నాయకులను ఒక 500-600 మంది అయినా సరే, 1000 మంది అయినా సరే, మీకు దగ్గరనే ఉంటుంది మంచిగా సార్ ఇల్లు కూడా. కాబట్టి రండి, సార్ పొలం చూసినట్టు ఉంటుంది. అందులో కూడా ఏదో బంగారం దాచిపెట్టినట్టు చెప్పి 2 రోజులు ఇలా అడవి చూస్తే మన వాళ్ళందరూ పశాన్ అవుతారు. గిల్లు ఉంటుడా కేసీఆర్. మరి ఇక ఎట్లుంటుంది కథ అంటే కొన్ని చెప్పుంటే సిగ్గుపోతే. ఏమన్నారే ప్రగతి భవన్ గురించి, అందులో బంగారం బాత్రూమ్లు ఉన్నాయన్నారు. తర్వాత అందులో బుల్లెట్ ప్రూఫ్ ఇంకేదో ఉన్నాయన్నారు. 150 రూమ్లు ఉన్నాయన్నారు. నేను మన బట్టి గారిని అడిగిన, అలానే ఉంటాడు ఆయన. అన్న మరి ఎన్ని రూమ్లు ఉన్నాయి, జర చూపెట్టకపోయినా ఒకసారి అందరిని విషయాన్ని అడిగిన. ఏహే అని అవుతుంది. బంగారు బాత్రూమ్లు ఎడునే చూపెట్టకపోయినావు అన్న నేను అసెంబ్లీలో అడిగిన. ఇక ముఖం ఇటు తిప్పుకొని అటు తిప్పుకొని అవతల పడతారు. అంటే ఎన్ని గలీజ్ ప్రచారాలు చేసారంటే, ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు. ఒక్కటి కాదు, మా చెల్లె చెప్తుంది లంకె బిందెలని. ఎంత ఎట్లా తయారంటే, ఇదే రేవంత్ రెడ్డి, ఎవడో కాదు, ఇదే రేవంత్ రెడ్డి మన పాత సెక్రటేరియట్ కులగొట్టి మంచిది కడదామనుకొని ఒకటి తెలంగాణ వచ్చింది, తెలంగాణకి ఇట్లా షాన్ లెక్క కట్టాలి ఒకటి. కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే గవర్నమెంట్ లెవెల్ అది పర్మనెంట్ కాదు. ఎవరో ఒకసారి ఒక అవకాశం ప్రజలు ఇస్తే, వాళ్ళు దయదలిస్తే మనం ఉంటాం, తెల్లారు ఇంకోళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు వస్తారు. కాబట్టి ఒక సెక్రటేరియట్ అనేది రాష్ట్రానికి సంబంధించిన ఒక నిశాని మంచిగా కట్టాలని చెప్పి కేసీఆర్ గారు, ఇదివరకు గజిబిజి ఉంది, మంచిగా లేదు. ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే కూడా అలా ఈ ఫైర్ ఇంజన్ తిరిగేందుకు కూడా సందు లేదు, దానికి ఫైర్ సేఫ్టీ ఇది కూడా లేదని చెప్పి, క్లియరెన్స్ లేదని చెప్పి ఒక మంచి సెక్రటేరియట్ కట్టాలని చెప్పి దాన్ని పాతదాన్ని కూలగొట్టాడు. దాని మీద ఎన్ని తిట్లు. అందులోనట కింద లంకె బిందెలు ఉన్నాయి, నేల మాలిగలు ఉన్నాయి. పద్మనాభ స్వామి గుడి, అనంత పద్మనాభ స్వామి గుడి కింద కేరళలో ఎట్లయితే ఉండేనో అట్లున్నాయి. కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి కింద సొరంగం తవ్వి అలాగే పైసలన్నీ ఎత్తుకపోయినట్టు రేవంత్ రెడ్డి. నేను చెప్పేది కథ కాదు, ఇది అన్నాడు. అప్పుడు మరి మెదడు మోకాళ్ళలో ఉండేనా ఏడున్నో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి కేసీఆర్ పోయి సొరంగం తవ్వుకొని కిందికెళ్ళి పైసలు ఎత్తుకుపోయినా అన్నాడు. ఏమన్నా పిచ్చోడనన్నా మంచోడనన్నా సరే అయిపోయింది. ప్రజలు అసంటోనే గెలిపించారు. ఇలా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినాక ఆయనకి సోయికి వచ్చింది. ఇక్కడ నేను లంకె బిందులు ఉంటాయి అనుకొని వచ్చిన, ఇక్కడ లేవు అని ఇప్పుడు బాధపడతాడు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, మంది చేసిన పని క్రెడిట్ కొట్టుడు అలకట్ పని. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే నేను ఇచ్చినా అని చెప్పుకున్నాడు, అలకట్ పని. ఇలా పోయి ఖమ్మంలో స్పీచ్ కొడతాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ సీతారామ ప్రాజెక్ట్, ఆ సీతారామ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు ఇలా ఈయన పోయి రిబ్బన్ కటింగ్ చేసి ఈయననే చేసినా అని చెప్పుకుంటాడు. ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలకంతా తెలియకుంటున్నారని మీరు అనుకుంటే మీరు అమాయకు. బట్టి గారు చెప్తాడు, మన అసెంబ్లీలో మేము అందరం విన్నాం, ఎంత గొప్పగా చెప్పినట్టే మాకే ఆశ్చర్యం అనిపించింది. బట్టి గారు స్పీచ్లు ఏమంటాడు ఎరికేనా, సీతారామ ప్రాజెక్టు మీరు ఇట్లా ఇడిచిపెట్టిపోయినరు, మా ముఖ్యమంత్రి మేము ఖమ్మంలో రివ్యూ పెట్టి అధికారులను మాట్లాడి ఎన్ని పైసలు కావాలరా బాబు అంటే 75 కోట్లు ఇవ్వమన్నారు. ఈ మనంగానే దబ్బుకుని ఇచ్చేసినాం, ఒక కాల్వ దవ్వినాం, 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పిండు. మేము లేచి మేమేం చెప్పినామంటే, అయ్యా బట్టి గారు 75 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మాట వాస్తవమే అయితే ఒక పని చేయండి, ఈ కాడ నుంచి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కంటే 75 కోట్లు 1,00,000 ఎకరాలకు నీళ్ళు, ఇదే లెక్క ఇక మరి ఇంత ఇక ఇంతకంటే 1 ఎకరం 1 కోటి అటు ఇటు కావద్దని చెప్పినాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే బట్టి గారు, శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం, నేను నోబెల్ ప్రైజ్కి పంపిద్దాం నీ పేరు. ఎందుకంటే నోబెల్లో ఎవడు కూడా గీత గొప్పవాడు లేడు. 75 కోట్ల రూపాయలతోని
1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు ఇంజనీర్ ఎవరు లేరు. కాబట్టి మా బట్టన్నకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపాదన పెడతామన్నాం. మాకు మైక్ ఇవ్వలే అనుకో, అవి మైక్ ఇస్తే ఇచ్చేది పోతుంది కదా, ఇవ్వలే అంటే ఎట్లుంటుందంటే ఒక ఇట్లుంటాయి అబద్ధాలంటే. ఇదివరకు మనం కట్టిన పంప్ హౌస్లు ఎక్కడో పోయినాయి, మనం కట్టిన రిజర్వాయర్ ఎక్కడో పోయింది, నీళ్ళు ఎత్తుడు ఎక్కడో పోయింది, పంపులు పెట్టింది ఎక్కడో పోయింది. ఆఖరికి వచ్చి చిన్నగా అవసరం లేని కాలువ తవ్వి ఆ కాలువల నట కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు నేనే చేసిన అని చెప్పుకుంటానికి అలా రిబ్బన్ కటింగ్ పోయాడు ముఖ్యమంత్రి. ఇక ఆ పార్టీ దానికి మళ్ళీ 3 మంత్రులు. ఒక ఆయన ఒకరోజు పోతాడు, ఆయన పోయి మట్టిని ముద్దాడుతాడు ఒక ఆయన, ఇంకొక ఆయన నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటాడు, ఇంకొక ఆయన మొత్తం నేనే చేసిన ఈయన లొల్లి. ఇవాళ ముఖ్యమంత్రి పోయి ఆఖరికి మళ్ళీ ఆయన లొల్లి. ఈ పిఆర్ స్టంట్లతోని ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. ప్రజల అమాయకులను మీరు అనుకుంటాను కాదు, ప్రజలకు అన్నీ తెలుసు, అన్ని వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. అందుకే మనం గణపురంలో కూడా ఆగమయ్యేది లేదు, తొందరపడేది లేదు. రాజన్నతో కూడా నా ప్రార్థన, దయచేసి మీరు పల్లరాజేశ్వరరెడ్డి అనుకొని గ్రామ కమిటీల నుంచి మండల కమిటీల నుంచి మొత్తం పటిష్టంగా పునర్నిర్మాణం చేయండి. ఎందుకంటే ఎన్నిక రాబోతున్నది, బ్రహ్మాండంగా పునర్నిర్మాణం చేయండి. కొత్త పాత అనే పంచాయతీ లేకుండా గట్టి వాళ్ళను, ఉరుకులాడేటోళ్ళను, ప్రభుత్వంతో కొట్లాడే సత్తా ఉన్న వాళ్ళందరినీ మంచిగా కలిసికట్టుగా టీంలు చేయండి, బ్రహ్మాండమైన నిర్మాణం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, నేను మీకు ఇప్పుడే చెప్పినట్టు మొట్టమొదలు మనమే సమావేశం అవుదాం కేసీఆర్ గారితో. సెప్టెంబర్లోనే మంచిగా డీటెయిల్గా మీటింగ్ పెట్టుకొని ఎట్లా ముందుకు పోవాలో దానికి కూడా క్యాలెండర్ వేసుకుందాం, ముందుకు పోదాం. 3వది శిక్షణా తరగతులు కూడా తప్పకుండా పార్టీ క్యాడర్కి పెట్టుకోవడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న మోసాలు, ప్రభుత్వం ప్రచారం చేస్తున్న పచ్చి అబద్ధాలు, ప్రభుత్వం ఏ రకంగా 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక్కొక్క వర్గాన్ని ఎట్లా మోసం చేస్తుందో ఇవన్నీ కూడా ఎండగడతాం. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయని చెప్తున్నారు. సరే, వీళ్ళు మోసగాళ్ళు. ఏం చెప్పిండ్రు వీళ్ళు? స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. నేను ఈరోజు చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. బీసీ డిక్లరేషన్లో చెప్పిండు రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలు పెడతా అన్నాడు. నేను ఇయ్యాల చెప్తున్నా, ఏ మాత్రం రిజర్వేషన్ పెంచకుండానే ఎలక్షన్ పోతాడు. మీరు అది పెట్టుకోండి. ఎందుకంటే మోసం చేయడం కాంగ్రెస్ నైజం, అలా ఏం అనుమానం కూడా అక్కర్లేదు. బీసీలను మోసం చేసే రేపు లోకల్ బాడీ ఎన్నికలు కూడా పెడతారు. ఇక దానికి ఏదో తొంపు పట్టుకుంటారు, అట్లా నట మాకు తెలియదు, ఇది వరకు మేము ఇట్లా అనుకోలే అనేది 4 తొంపులు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉన్నది. జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఇంకో 3-4 నెలలు పోతే కౌన్సిలర్ ఎలక్షన్స్ కానీ వరుసగా వస్తాయి. మనం సిద్ధం కావాలి, కొట్లాడాలి. ఇక బీజేపీ వాళ్ళ భాగవతం కూడా మననే బయటపడ్డది అసెంబ్లీలో. వీళ్ళు పూర్తిగా కాంగ్రెస్కు అనుకూలంగానే ఉన్నారు. ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు 5-6 ఎవరైతే ఉన్నారో తలా ఓ దారి, ఒక ఆయన అటు పోతే ఒక ఆయన ఇటు పోతాడు. అసెంబ్లీలో ఒక దారి లేదు, ఒక దిశానిర్దేశం లేదు. ఇంకోటి బీజేపీ విషయం కూడా రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. మన కేంద్ర బడ్జెట్లో మనకు వచ్చింది 0. ప్లస్ ఇక్కడున్న బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కనుసన్నలనే పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి కనుసన్నలనే పనిచేస్తున్నారు అనే విషయం కూడా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మనం ప్రజల్లోకి ప్రధాన ప్రతిపక్షంగా పోవాలి, పునర్నిర్మాణం చేసుకోవాలి. ప్రతి అంశం ప్రజలకు అరటి పండు వచ్చినట్టు మంచిగా పూసగుచ్చినట్టు చెప్పాలి. మనకు కావాల్సినంత టైం ఉంది, తొందర ఏం లేదు, కావాల్సినంత టైం ఉంది. మీరు కూడా ఎవ్వరు ఎగిరితపడకుండా మంచిగా పార్టీ పదవులు తీసుకోండి, చక్కగా కష్టపడదాం. 4 ఏళ్ళు ఎన్ని రకాలుగా కష్టం చేయాలో అన్ని రకాలుగా కష్టం చేద్దాం. రాజేశ్వరరెడ్డి అన్న ఒక మాట అన్నాడు, మీరు ఎప్పుడు పిలిచినా రావాలి, మాకు అండగా ఉండాలన్నాడు. ఒక్కడనే కాదు, మీరు పిలిస్తే ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు వేసుకొని మీకు కాడికి వస్తాం, తప్పకుండా మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఆ విషయంలో మీరు ఎవ్వరు ఆందోళన పడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం కానీ లేదు. రానున్న రోజుల్లో కాంగ్రెస్లో ప్రజల తిరగలేని పరిస్థితి తప్పకుండా వస్తుంది. వాళ్ళు చేసిన మోసం అసలుంటిది. కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ముందుకు పోదాం. పార్టీ వాడొకడు వీడొకడు చెప్పిన మాటలు నమ్మకండి. పార్టీ ఇట్లయితుందట అట్లయితుందట, ఇప్పుడే చెప్పినా మళ్ళీ చెప్తున్నాం. సార్ ఎంత స్పష్టంగా ఉన్నాడంటే ఇంకొక 25 ఏళ్ళు కాదు, ఇంకొక 50 ఏళ్ళు పార్టీ పటిష్టంగా ఉండేటట్టు నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా ఆ దిశగా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా మీరు భవిష్యత్తులో చూస్తారు. ఈరోజు పార్టీలో చేరిన రవి గారు, బుచ్చయ్య గారు, తిరుపతి గారు, ప్రవీణ్ గారు, వారి వెంబడ వచ్చిన మన మండల నాయకులు, మన ముఖ్య నాయకులు, గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన మీ అందరికీ పేరు పేరున మళ్ళొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ జై తెలంగాణ. మనము ఒక్కొక్కటి మండలాల వారిగా ఫోటో దిద్దాం. ముందు పల్ల రాజశేఖర్ గారు చెప్పినట్టు ముందు వేలేరు అందరు మిగతా వాళ్ళందరూ కూర్చొని ఓన్లీ వేలేరుకు సంబంధించిన వాళ్ళు రండి. వేలేరు
ఓన్లీ వేలర్ జల్దీ కాప్షన్ జల్దీ రా. చూడండి ఇదేనా రాఘవేంద్ర ఇదేనా సెల్ ఫోన్ హలో సెల్ ఫోన్ బ్రదర్ హలో సెల్ ఫోన్ జరగండి హలో జరగండి కూర్చోండి హలో నెక్స్ట్ గన్పూర్ స్టేషన్ అయిపోయింది పడ్డారు స్టేషన్ గన్పూర్ స్టేషన్ గన్పూర్ మండల్ నియోజకవర్గ కేంద్రం ఉంది. దయచేసి తమ్ముడు హలో సెల్ ఫోన్ వెనక ఉందా వెనక జరగాలి. గన్పూర్ హలో సెల్ ఫోన్ హలో నియోజకవర్గ కేంద్రం దయచేసి అందరు ముఖం పట్టండి. ఫోటోగ్రాఫర్ జరుపు నెక్స్ట్ రఘునాథ్పల్లి రెడీ ఉండండి. ఫోటోగ్రాఫర్ రఘునాథ్పల్లి మండలం జరుపుకోయా సెల్ ఫోన్ హలో హలో ఓ సెల్ ఫోన్ ఓకే. నెక్స్ట్ రఘునాథ్పల్లి అందరికీ చిన్నోడు గణేష్. హలో బ్రదర్స్ హలో కొంచెం తర్వాత రఘునాథ్పల్లి అయిపోయింది పని. గన్పూర్ తర్వాత రఘునాథ్పల్లి, నెక్స్ట్ లింగాల గన్పూర్. అయిపోయిన వాళ్ళు దిగాల. ఫోటో అందరూ ఒక్కొక్కరు దిగలేరు. గణేష్ రఘునాథ్పల్లి ఎక్స్ ఎంపీపీ కబడ్డీ జిల్లా అధ్యక్షుడు, కబడ్డీ టీం జిల్లా సెల్ ఫోన్ కుమార్ గౌడ్. రఘునాథ్పల్లి వారాల రమేష్. దయచేసి రఘునాథ్పల్లి మండల్ రఘునాథ్పల్లి తర్వాత లింగాల గన్పూర్. ఓకే మరి అట్లా ఉంటే ఎట్లా? సెల్ ఇది ఫోన్ మన హలో లింగాల గన్పూర్ ఉన్నామా పక్కకు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కూడా మాజీ సర్పంచ్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు. లింగాల గన్పూర్ తర్వాత జఫర్గఢ్. హలో కొంచెం జరగండి పక్కకు హలో లింగాల గన్పూర్ దయచేసి ఇటుకొందరు ఉండండి. లింగాల గన్పూర్ వేరే వాళ్ళు వెళ్ళిపోండి. అయిపోయింది కదా మీది, ఒక్కొక్కరు ఫోటో అవసరం లేదు. అయిపోయింది కదా లింగాల గన్పూర్ అయిపోయింది కదా. గౌరవనీయులు పెద్దలు మన జనగామ శాసనసభ్యులు సోదరులు మీ అందరికీ ఆప్తులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, గన్పూర్ మాజీ శాసనసభ్యులు పెద్దలు రాజన్న గారు, సివిల్ సప్లైస్